మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. మా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. రంగయ్య తన ఆవుపాలు ఇవ్వకపోవడంతో నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ ఆవును చూసిన నాటు వైద్యుడు ఇలా అన్నాడు. రంగయ్య, ఇక ఈ ఆవు పాలు ఇవ్వదు. అలాగే మళ్ళీ తల్లి కూడా కాలేదు. ఈ ఆవును అమ్మేసుకుని ఇంకో మంచి ఆవును కొనుక్కోవడం మంచిది. అది విన్న రంగయ్యకు గుండెల్లో రాయి పడినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ ఆవు ఇచ్చే పాలతోనే వారి కుటుంబం బ్రతుకుతోంది. రంగయ్య చేసేదేమీ లేక నిరాశగా ఇంటికి తిరిగి వచ్చి ఈ విషయం సీతమ్మకు చెప్పాడు. వాళ్ళు ఇద్దరూ ఎంతో బాధపడ్డారు. మరుసటి రోజు వీరయ్య అనే వడ్డీ వ్యాపారి రంగయ్య ఇంటికి వచ్చాడు. రంగయ్య కొంతకాలం క్రితం వీరయ్య దగ్గర అప్పు తీసుకున్నాడు. రంగయ్య, నా డబ్బులు త్వరగా ఇవ్వాలి, లేదంటే నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. వీరయ్య, నీ దగ్గర డబ్బు అప్పు తీసుకున్నది నిజమే, కాని ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. కొంత సమయం ఇస్తే నీ అప్పు తప్పకుండా తీర్చేస్తాను. లేదు లేదు, రేపు సాయంత్రానికి నా డబ్బు ఇచ్చావా సరే, లేదంటే నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటాను. అలా చెప్పి వీరయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి సాంభయ్య వారి ఇంటికి వచ్చాడు. సాంభయ్య పశువులను కొనుక్కుని వాటి మాంసం అమ్ముకునేవాడు. రంగయ్య, నీ ఆవు పాలు ఇవ్వదని విన్నాను. ఇంకా ఆ ఆవును ఉంచుకుని నువ్వు ఏమి చేస్తావు? నాకు అమ్మితే నేను 25,000 రూపాయలు ఇస్తాను. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే డబ్బు ఇచ్చి ఆవును తీసుకెళ్తాను. ఆ ఆవును అమ్మితే వచ్చే డబ్బుతో వీరయ్య అప్పు తీర్చేసి మిగిలిన డబ్బుతో సుఖంగా బ్రతకవచ్చు. కాని రంగయ్య మనసు దానికి ఒప్పుకోలేదు. సాంభయ్య, నువ్వు చెప్పింది నిజమే, కాని ఈ ఆవును ఇన్నాళ్లు మా కుటుంబంలో ఒకరిలా చూసుకున్నాం. ఇప్పుడు మా కోసం ఆ ఆవు ప్రాణాలు తీసుకోలేము. అలా చెప్పాక సాంభయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ రాత్రి రంగయ్య సీతమ్మ ఇద్దరూ చాలా దిగులుగా కూర్చున్నారు. ఆ వీరయ్య పరమ క్రూరుడు. రేపు సాయంత్రానికి డబ్బు తిరిగి ఇవ్వకపోతే మనకు ఉన్న ఈ ఇల్లు కూడా లేకుండా చేస్తాడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఆ ఆవు ఈ మాటలన్నీ విన్నది. తన వల్లే తన యజమానికి ఇన్ని కష్టాలు వచ్చాయని బాధపడింది. ఎలాగైనా వారి కష్టాలు తీర్చాలంటే తాను ప్రాణాలు వదలాలి అని అనుకుంది. సాంభయ్య దగ్గరకు వెళ్తే అతనిచ్చే డబ్బుతో రంగయ్య కష్టాలు తీరుతాయని భావించింది. అలా దారిలో నడుస్తూ ఉండగా ఎదురుగా ఒక స్వామీజీ కనిపించాడు. స్వామీజీ, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఆ ఆవు తన యజమాని కుటుంబం కష్టాల్లో ఉందని, వాళ్లకోసం తాను సాంబయ్య దగ్గరకు వెళ్లి ప్రాణాలు అర్పించబోతున్నానని చెప్పింది. అప్పుడు స్వామీజీ ఇలా అన్నాడు. నీ యజమాని కష్టాన్ని చూసి నీ ప్రాణాలనే అర్పించడానికి సిద్ధపడటమంటే నువ్వు చాలా గొప్పదానివి. నీ త్యాగానికి మెచ్చి నీకొక వరం ఇస్తున్నాను. నీకు నచ్చిన ఆహారం నువ్వు తింటే ఆ రోజు నువ్వు ఒక బంగారు నాణెం ఇవ్వగలవు. అది విన్న ఆ ఆవు ఎంతో సంతోషపడింది. వెంటనే దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి తనకు నచ్చిన ఆహారం తిని ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికి ఒక బంగారు నాణెం బయటపడింది. ఆ ఆవు ఆనందంగా గట్టిగా అరచింది. ఆ శబ్దం విని రంగయ్య బయటికి వచ్చాడు.
అక్కడ నేలమీద మెరిసిపోతున్న బంగారు నాణెం కనిపించింది. అది చూసి రంగయ్య ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ ఆవు తన యజమానికి జరిగిన విషయం చెప్పింది. దాన్ని విన్న రంగయ్య ఎంతో ఆనందపడ్డాడు. ఆ బంగారు నాణెం అమ్మి కొంత అప్పు తీర్చాడు. అలా ప్రతిరోజూ ఆ ఆవు ఇచ్చే బంగారు నాణేలతో రంగయ్య తన అప్పులన్నీ తీర్చేశాడు. కొద్ది రోజులలోనే వారి జీవితం మారిపోయింది. అలా రంగయ్య, సీతమ్మ, ఆవు ముగ్గురూ సంతోషంగా జీవించారు.